ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎఫ్డిఎస్, ఏఐటిఎస్యు, బీవీఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల బందోబస్తుల మధ్య ర్యాలీ నిర్వహించారు. నిజాం సాగర్ చౌరస్తాలో మోదవ్ అరుణ్ కుమార్, విఠల్, సురేష్, జబ్బర్ నాయకులు మాట్లాడుతూ వామపక్షాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటు పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు తగ్గించాలని భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోలీసులు ర్యాలీ టైంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎఫ్డిఎస్, ఏఐపియు ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పేసి, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో పెరుగుతున్న విచ్చలవిడి ఫీజులను తగ్గించాలని చెప్పేసి ఇవాళ భారీ ర్యాలీ ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో తీయడం జరిగింది. ర్యాలీ తీస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మా స్కాలర్షిప్లు మాకు ఇవ్వమంటే, మా రియంబర్స్మెంట్ మాకు ఇవ్వమంటే ఎందుకు ఇస్తలేరు? గత 4 సంవత్సరాలుగా మీరు ఎందుకు పెండింగ్ లో పెట్టారు? అంతేకాదు, ఇలా ప్రభుత్వ పాఠశాలకు పోదామంటే వర్షం వస్తే నీళ్ళ పైనకే నీళ్లు కారుతూ ఉన్నాయి, ఇలా విద్యార్థుల పాములు కరుస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఆడుకోవడానికి ఆడ స్థలాలు లేవు, బెంచీలు లేవు. ఇట్లాంటి విద్యా వ్యవస్థ ఇలా ప్రభుత్వ విద్యా వ్యవస్థ నడుస్తుంది. అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వేస్తే ఎల్కేజీ పిల్లగానికి, ఎల్కేజీ యూకేజీ చదువుకునే పిల్లగానికి ఖాళీ పుస్తకాలకి 4-5 వేల రూపాయలు ఇవాళ తీసుకుంటా ఉన్నారు. ఫీజులు 40,000, 50,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం గడ్డిబీక్తుందని చెప్పి అడగాల్చుకున్నాం. ఇలా ప్రభుత్వం నియంత్రణ లేదు, ఇవాళ ప్రైవేట్ పాఠశాల మీద లేదు, ప్రభుత్వ విద్యా సంస్థల మీద లేదు. కనీసం మా స్కాలర్షిప్లు మాకు ఇవ్వమంటే మాకు ఇవ్వట్లేదు. కావున మేము ఈ ర్యాలీతోటి, విద్యారంగ సంస్థల మీద ఈ ర్యాలీతోటి ఇట్టి పరిస్థితుల లాభం ఖచ్చితంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా పిలుపుని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వచ్చింది ఈ ర్యాలీ వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ విద్యారంగ సమస్యలు ఈ రోజు కొల్లలు పుట్టుకొస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దానిపైన దృష్టి పెట్టకుండా ఈ రోజు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ఈ రోజు మొత్తం ప్రైవేటు దానదత్తం చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఈ నెల 10న ఎట్లా రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలుగా, అదేవిధంగా ఈ రోజు ప్రైవేటు పాఠశాలల్లో కేజీ నుంచి పీజీ వరకు విద్యను అమ్ముతున్నామంటే వైనం ఉంది. దానిపైన డిఓలు కానీ, ఎంఏలు కానీ ఎటువంటి పరిస్థితి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థి సంఘాల ముఖ్యమైన డిమాండ్స్ ఏమున్నాయంటే, 4-5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు పై చదువుకోవాలంటే విద్యా సంస్థలు విద్యార్థులను ఫీజులకు వేధిస్తున్న సందర్భంలో విద్యార్థుల చదువు అయిపోయే ప్రమాదం ఉంది. ఇది ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే, అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అది అమలు చేయాలి. అమలు చేయకపోవడం ద్వారా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఫీజు రెగ్యులేషన్ కమిటీ అని ఉంటుంది, అది ఖచ్చితంగా ఫామ్ చేయాలి. ఫామ్ చేసి ఫీజులను అరికట్టాలి. లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ఇళ్లను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెల 10వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్ను విద్యార్థులు, మేధావులు, ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలా. 10,000 కోట్ల పైగా డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు పై చదువులు పోవడానికి, టీసీలు, మెమోలు ఇవ్వడానికి కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మీరు ఒక పక్కన స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం, మీరు భయభ్రాంతులకు గురి చేయడం, ఈరోజు విద్యార్థులు చదువు దూరం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా డబ్బులను ధనంగా విద్యను వ్యాపారం చేసి ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం చూస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు పూర్తి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం ఆలోచించాలా, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలా. అలాగే ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఒక నియంత్రణ కమిటీ. విద్యార్థులు, మేధావులు, సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు, మా పిల్లల బాధలు మీకు ఏర్పడతలేవా? 10,000 పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల లేని పక్షాన ప్రభుత్వ గద్దె దించేంత వరకు కొట్లాడతామని హెచ్చరిస్తున్నాం.